నా దారి రహదారి, దేవుడు ఆదేశిస్తాడు, నేను పాటిస్తాను. ఇలాంటి డైలాగులతో ప్రేక్షక జనాన్ని విశేషంగా ఆకర్షించే సూపర్ స్టార్ రజనీకాంత్ ఈసారి మరో సంచలనాన్ని సృష్టించబోతున్నాడని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అది రాబోయే రోబో2 చిత్రం గురించి మాత్రమే కాదు, ఆయన రాజకీయ రంగ ప్రవేశం గురించి. తమిళనాడులో రాజకీయ స్థితిగతులు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడల్లా రజనీకాంత్ రంగంలోకి దిగుతాడని, పరిస్థితులు చక్కదిద్దుతాడని జనం అనుకునేవారు. అయితే ఈసారి అక్కడ పరిస్థితి మరీ దారుణంగా మారింది. కీర్తిశేషురాలైన ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ తానే గద్దెనెక్కాలని ఆశించి అవినీతి కేసుల్లో జైలు పాలైంది. జయలలిత విధేయుడుగా ఆమె అభిమానాన్ని సంపాదించుకున్న పన్నీర్ సెల్వానికి శశికళ పుణ్యమాని కన్నీరే మిగిలింది. ఈ పరిస్థితుల్లో జాతీయ పార్టీ బీజేపీ రజనీకాంత్ను రాజకీయ రంగంలోకి దింపడానికి పావులు కదుపుతోంది. మొన్ననే ఆర్ఎస్ఎస్ ప్రధాన నాయకుడు ఎస్ గురుమూర్తి రజనీకాంత్తో 2 గంటల సేపు సమావేశం కావడానికి నేపథ్యం అదేనని అందరూ అనుకుంటున్నారు. రజనీకాంత్ 40 ఏళ్లుగా వెండితెరపై నాయకుడిగా కొనసాగుతున్నాడు. అతడు మరాఠీ అయినా, కర్ణాటక రాష్ట్రంలో పుట్టిన, తమిళ చిత్రాల్లో అతనికి వచ్చిన పేరు ప్రఖ్యాతులు, ఆ తర్వాత హిందీ చిత్రాల ద్వారా వచ్చిన ఖ్యాతి జాతీయ స్థాయిలో అతనికి ఒక అసాధారణమైన ఇమేజ్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ ఇమేజ్ను రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకోవడానికి వ్యూహాలు పన్నుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రజనీకాంత్ తనను ఏప్రిల్ 2న చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణ మంటపంలో కలుసుకోవాల్సిందిగా తన అభిమాన సంఘాల నాయకులందరికీ ఆహ్వానాలు పంపాడు. మరోపక్క మరో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ను రాజకీయాలకు దూరంగా ఉండమని సలహా ఇచ్చాడు. ఫైనల్గా రజనీకాంత్ తీసుకునే నిర్ణయం గురించి అందరూ ఆసక్తిదాయకంగా ఎదురు చూస్తున్నారని ఒక వార్త ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.